గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ముందు క్లాస్లో వ్యాకరణ అంశాలలో ఏం తెలుసుకున్నాం బేటా? వర్ణం, వర్ణోత్పత్తి స్థానములు, అదేవిధంగా పురుషములు, వచనములు, భాషా భాగాల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు సమాపక అసమాపక క్రియలు. ఏ క్రియ బేటా? సమాపక అసమాపక క్రియలు. మరి సమాపక అసమాపక క్రియలు అంటే ఏంటో చూద్దాం. పూర్తి అయిన పనిని గురించి తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలు అంటారు. పూర్తి అయినటువంటి పనిని గురించి తెలిపేటటువంటి క్రియలు సమాపక క్రియలు అంటారు. పూర్తి అయిన అంటే ఏంటి? కంప్లీట్ సెంటెన్స్. పూర్తి అయిన అంటే ఇది కంప్లీట్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమాపక క్రియ అంటే ఏంటి? ఇక్కడ సమాపక క్రియ ఎగ్జాంపుల్ ఏంటి? డెఫినేషన్: పూర్తి అయిన పనిని గురించి తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలు అంటారు. పూర్తి కంప్లీట్ సెంటెన్స్ సమాపక క్రియలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉదాహరణ ఏంటి బిడ్డ? సమాపక క్రియకి ఉదాహరణ: సరళ ఇంటికి వచ్చింది. అదేవిధంగా గీత బజారుకు వెళ్ళింది. గీత బజారుకు వెళ్ళింది. ఇక్కడ చూడండి, సమాపక క్రియ అంటే ఏంటి బిడ్డ? పూర్తి అయిన పనిని గురించి తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలు అంటారు. పూర్తయినటువంటి పనిని గురించి తెలిపేటటువంటి క్రియలను సమాపక క్రియలు అంటారు. అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోతే అది సమాపక క్రియ. ఎగ్జాంపుల్: సరళ ఇంటికి వచ్చింది. దీంట్లో సమాపక క్రియ ఏంటి బిడ్డ? వచ్చింది. గీత బజారుకు వెళ్ళింది. దీంట్లో సమాపక క్రియ ఏంటి? వెళ్ళింది. కంప్లీట్ అయిపోయిందా సెంటెన్స్? సరళ ఇంటికి వచ్చింది, వచ్చేసింది కదా, ఫుల్ స్టాప్. నెక్స్ట్ గీత బజారుకు వెళ్ళింది, వెళ్ళిపోయింది, ఇక్కడ కూడా ఫుల్ స్టాప్. కాబట్టి సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో వచ్చింది, వెళ్ళింది అనేటివి సమాపక క్రియలు. నెక్స్ట్ అసమాపక క్రియ. మరి అసమాపక క్రియ అంటే ఏంటి బిడ్డ? పూర్తి కాని పనిని గురించి తెలుపు. పూర్తి కాని పనిని గురించి తెలుపు క్రియాపదాలను అసమాపక క్రియలు అంటారు. ఇక్కడ ఉదాహరణ: రవి పుస్తకం చదివి పడుకున్నాడు. ఇక్కడ ఏముంది బిడ్డ? కామా. సెకండ్ వన్: సీత ఇంటికి వచ్చి పేపరు చదివింది. ఇక్కడ చూడండి, అసమాపక క్రియ
అంటే ఏంటి బిడ్డ? ఇన్కంప్లీట్ సెంటెన్స్. సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వదు. అర్థమైందా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. రవి పుస్తకం చదివి పడుకున్నాడు. ఇక్కడ చదివి పక్కన కామా ఉంది. మరి ఇందులో అసమాపక క్రియ ఏంటి? చదివి. సీత ఇంటికి వచ్చి పేపరు చదివింది. ఇక్కడ వచ్చి పక్కన కామా ఉంది. ఇది అసమాపక క్రియ ఏంటి? వచ్చి. రవి పుస్తకం చదివి పడుకున్నాడు. సీత ఇంటికి వచ్చి పేపర్ చదివింది. ఫస్ట్ వన్ లో చదివి అసమాపక క్రియ, దీంట్లో వచ్చి అసమాపక క్రియ. అర్థమైందా బిడ్డ? కంప్లీట్ పూర్తయిన పనిని గురించి తెలియజేసేది సమాపక క్రియ, కంప్లీట్ సెంటెన్స్. పూర్తి కానటువంటి పనిని గురించి తెలియజేసేది అసమాపక క్రియ, ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇది సమాపక క్రియ, అసమాపక క్రియ. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ వాచకము. నెక్స్ట్ బిట్ ఏంటి బిడ్డ? ఇక్కడ వాచకము. మరి ఇక్కడ వాచకము అంటే చూడండి బిడ్డ, స్త్రీ పురుష నపుంసక భేద రూపమైన లింగమును తెలుగులో వాచకము అనబడును. స్త్రీ పురుష నపుంసక. స్త్రీ పురుష నపుంసక భేద రూపమైన లింగము తెలుగున వాచకము అనబడును. మరి చూడండి బిడ్డ, స్త్రీ పురుష నపుంసక భేద రూపమైనటువంటి లింగము తెలుగున వాచకము అనబడును. స్త్రీ పురుష నపుంసక భేదం ఉన్నటువంటి లింగాలను ఇక్కడ ఏమంటారు బిడ్డ? వాచకము అని అంటారు. మరి ఈ వాచకము అనేది ఏంటి? అర్థాన్ని ఆశ్రయించబడి ఉంటుంది. వాచకము దేన్ని ఆశ్రయించబడి ఉంటుంది బిడ్డ? అర్థాన్ని. వాచకము అనేది అర్థాన్ని ఆశ్రయించబడి ఉంటుంది. మరి వాచకాలు ఇక్కడ మనకి ఎన్ని రకాలు? 4 రకాలు. స్త్రీ పురుష నపుంసక భేద రూపమైన లింగమును తెలుగున వాచకము అని అంటారు. ఈ వాచకము అనేది అర్థాన్ని ఆశ్రయించబడి ఉంటుంది. వాచకాలు మనకి ఇక్కడ 4 రకాలు. ఫస్ట్ వన్ మహద్వాచకము. ఇక్కడ మహద్వాచకము అంటే డెఫినేషన్ చూడండి బిడ్డ. పురుషులను వారి విశేషణములను తెలుపును. పురుషులను వారి విశేషణములను తెలుపును. ఉదాహరణ ఏంటి? రాముడు వాడు మంచివాడు. ఇవన్నీ కూడా మహద్వాచకం. మొత్తం మనకి ఇక్కడ వాచకములు ఎన్ని రకాలు బిడ్డ? 4 రకాలు. ఫస్ట్ వన్ మహద్వాచకము. మహద్వాచకము అంటే ఏంటి బిడ్డ? పురుషులను వారి విశేషణములను తెలుపును. మహద్వాచకము అనేది పురుషులు, అదేవిధంగా వారి యొక్క విశేషణాలను తెలుపును. పురుషులు అంటే రాముడు, రఘు, అవునా, రవి, రాజు, వీళ్ళందరూ పురుషులు. విశేషణము అంటే ఏంటి బిడ్డ? గుణవంతుడు, మంచివాడు, చెడ్డవాడు, తెల్లనివాడు, పొడవైనవాడు, పొట్టివాడు, వీటన్నిటిని ఏమంటారు? విశేషణము అంటారు. మరి పురుషులు వారి యొక్క విశేషణాలను తెలియజేసేది ఏంటి బిడ్డ? మహద్వాచకము. ఎగ్జాంపుల్ రాముడు వాడు మంచి వాడు. నెక్స్ట్ సెకండ్ వన్ మహతి వాచకము. మహతి వాచకము. మరి మహతి వాచకము అంటే ఏంటి బిడ్డ? ఇక్కడ స్త్రీలను వారి విశేషణములను
నములను విశేష స్త్రీలను వారి విశేషణములను తెలుపును. ఇక్కడ చూడండి, స్త్రీలను వారి విశేషణములను తెలుపును. ఉదాహరణ రాధా, ఆమె, ఆమె. గుణవతి, గుణవతి. ఒకసారి ఇక్కడ చూడండి బిడ్డ, మహతి వాచకము. రెండవది మహతి వాచకము స్త్రీలను వారి విశేషణములను తెలుపును. మహతి వాచకము ఎవరి గురించి తెలియజేస్తుంది బిడ్డ? స్త్రీలను వారి యొక్క విశేషణాలను తెలియజేస్తుంది. రాధ, సీత, గీత, రమ. అదేవిధంగా ఆమె గుణవంతురాలు, ఆమె చక్కగా పాడుతుంది, ఆమె మంచి అమ్మాయి. ఇక్కడ మంచి, చక్కగా, గుణవంతురాలు అనేటివి వాళ్ళ యొక్క విశేషణాలు కదా. మరి మహతి వాచకము అంటే ఏంటంటే స్త్రీలను వారి యొక్క విశేషణములను తెలియజేయనది మహతి వాచకము. విశేషణము రాధ మంచి బాలిక, మంచి అనేది విశేషణము. గీత చక్కగా పాడుతుంది, చక్కగా అనేది విశేషణము. సీత తెల్లగా ఉంటుంది, తెల్లగా అనేది విశేషణము. మరి స్త్రీలను వాటి యొక్క గుణాలను తెలియజేసే వాటిని, విశేషణాలను తెలియజేసే వాటిని ఇక్కడ మహతి వాచకము అంటారు. నౌ థర్డ్ వన్, ఒకసారి చూడండి బిడ్డ అందరూ. మరి ఇక్కడ ఏం తెలియజేస్తుంటా? స్త్రీ పురుషులు గాక, స్త్రీ పురుషులు గాక మిగిలిన పశుపక్షాదులను జడ, కదలిక లేనివి, జడ కదలిక లేనివి. జడ అంటే ఏంటి బిడ్డ? ఇక్కడ కదలిక లేనివి. వాచకములను వాటి విశేషణములను తెలుపును. వాటి విశేషణములను తెలుపును. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి బిడ్డ? ఉదాహరణ చూసినట్లయితే చెట్టు, పక్షి, లేడీ. ఇక్కడ చూడండి బిడ్డ, థర్డ్ వన్ అమహద్వాచకము. స్త్రీ పురుషులు గాక మిగిలిన పశుపక్షాదులను జడ అంటే ఇది బిడ్డ కదలిక లేనివి. వాచకములను వాటి విశేషణములను తెలుపునది అమహద్వాచకము. చూడండి, స్త్రీల గురించి తెలియజేసేది మహతి వాచకము, పురుషుల గురించి తెలియజేసేది మహద్వాచకము. మరి ఇక్కడ స్త్రీలు పురుషులు కాకుండా, ఇక్కడ ఏంటి బిడ్డ? స్త్రీ పురుషులు కాకుండా మిగిలినవి. మరి స్త్రీలు పురుషులు కాకుండా ఇంకా ఏముంటాయి? పశువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి కదా, రకరకాలే ఉంటాయి. కదలిక లేనటువంటిది చెట్టు కదులుతుందా? కదలదు. ఈ విధంగా బల్ల కదులుతుందా? కదలదు. మరి ఈ విధంగా స్త్రీ పురుషులు కాకుండా మిగిలిన వాటిని గురించి తెలియజేసే వాటిని, వాటి విశేషణాలను తెలియజేసే వాటిని ఇక్కడ అమహద్వాచకము అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు, పక్షి, లేడీ. పక్షులు, లేడీ అనేది ఒక జంతువు, చెట్టు అనేది కదలిక లేనటువంటిది. అంటే ఇది స్త్రీ పురుషులు కాకుండా మిగిలిన పశుపక్షాదులు, అదేవిధంగా కదలిక లేనటువంటి వాటి గురించి తెలుపును. వాటి విశేషణాలను గురించి తెలియజేసేది అమహద్వాచకము అనబడును. నా ఫోర్త్ వన్ మహాన్మ
చూద్దాం బయట ఫోర్త్ వన్. నెక్స్ట్ స్త్రీ పురుషులు. స్త్రీ పురుషులు రెండింటికి చెందిన సాధారణ శబ్దములు. ఉదాహరణ శిశువు, బిడ్డ. ఇక్కడ చూడండి బిడ్డ, ఫోర్త్ వన్ ఏంటి ఇక్కడ? మహన్మహతి వాచకము అంటే ఏంటి? స్త్రీ పురుషులు రెండింటికి చెందిన సాధారణ శబ్దములను ఇక్కడ ఏమంటారు బిడ్డ? మహన్మహతి వాచకము అని అంటారు. ఉదాహరణ శిశువు, బిడ్డ. ఇక్కడ శిశువు అన్న ఆడమగైనా కావచ్చు, బిడ్డ అన్నా కూడా ఆడమగైనా కావచ్చు. ఇప్పుడు రెండు ఉంటాయి బిడ్డ. ఇక్కడ ఒకసారి చూద్దాం. అది బిడ్డ ఒక్కసారి చూడండి బిడ్డ. వాచకములు. వాచకము అంటే ఏంటి బిడ్డ? స్త్రీ పురుష నపుంసక భేద రూపమైన లింగము తెలుగున వాచకము అనబడును. స్త్రీ పురుష నపుంసక భేద రూపమైనటువంటి లింగాలను ఇక్కడ ఏమంటారు బిడ్డ? వాచకము అని అంటారు. దీంట్లో అర్థం అనేది ప్రధానంగా ఉంటుంది. ఇవి ఎన్ని రకాలు వాచకాలు? 4 రకాలు. ఫస్ట్ వన్ ఏంటి బిడ్డ? మహద్వాచకము. ఫస్ట్ వన్ మహద్వాచకము అంటే ఏంటి బిడ్డ? ఇక్కడ పురుషులను వారి విశేషణములను తెలుపును. పురుషులను వారి విశేషణములను తెలుపును. ఇక్కడ చూడండి, రాముడు వాడు మంచివాడు. పురుషులు అంటే ఎవరు? బాయ్స్, మెన్స్. వాళ్ళ విశేషణము అంటే ఏంటన్నా? మంచి, తెలుపు, పొడుగు, పొట్టి, ఇవన్నీ కూడా విశేషణాలు. పురుషులు వాటి విశేషణాలను తెలియజేసే వాటిని ఇక్కడ మహద్వాచకము అంటారు. సెకండ్ వన్ మహతి వాచకము. స్త్రీలను వారి విశేషణములను తెలుపును. మహతి వాచకము అంటే ఏంటి బిడ్డ? ఇక్కడ స్త్రీలను వాళ్ళ యొక్క విశేషణాలను తెలుపును. రాధ అందంగా ఉన్నది. అందంగా అనేది విశేషణం. ఆమె నెక్స్ట్ గీత చక్కగా పాడుతుంది. చక్కగా అనేది విశేషణము. మరి స్త్రీలను వాళ్ళ యొక్క విశేషణాలను తెలియజేసేటటువంటి వాటిని మహతి వాచకము అంటారు. రాధ, ఆమె గుణవతి. అమహద్వాచకము స్త్రీ పురుషులు గాక మిగిలిన పశుపక్షాదులను జడ. జడ అంటే ఏంటి బిడ్డ? ఇక్కడ కదలిక లేనటువంటివి. కదలిక లేని అమహద్వాచకము స్త్రీ పురుషులు గాక మిగిలిన పశుపక్షాదులను జడ, కదలిక లేనటువంటివి. కదలిక లేనిది బిడ్డ? చెట్టు, బల్ల, కుర్చీ ఇవన్నీ కూడా కదులుతాయా? నడుస్తాయా? నడవలేవు. అలాంటి కదలిక లేనటువంటి వాచకములను వాటి విశేషణములను తెలియజేసే వాటిని అమహద్వాచకము అని అంటారు. చెట్టు, పక్షి, లేడీ. ఇక్కడ ఏం తెలుస్తుంది? స్త్రీలు పురుషులు కాకుండా పశువులు, పక్షులు, కదలిక లేనటువంటి వాటి గురించి తెలియజేసేది అమహద్వాచకము. నెక్స్ట్ మహన్మహతి వాచకము. స్త్రీ పురుషులు రెండింటికి చెందిన సాధారణ శబ్దములు. ఇక్కడ స్త్రీలకు పురుషులకు రెండింటికి చెందినటువంటి సాధారణ శబ్దములను కలిగినటువంటి దాన్ని మహన్మహతి వాచకము అని అంటారు. ఇక్కడ మహన్మహతి వాచకము అంటే ఎవరి గురించి తెలియజేస్తుంది బిడ్డ? స్త్రీ పురుషులు ఇద్దరి గురించి తెలియజేసేదే మహన్మహతి వాచకము. శిశువు, బిడ్డ. ఇక్కడ శిశువు అంటే ఆడవాళ్ళు కావచ్చు, మగ శిశువు అయినా కావచ్చు. బిడ్డ అంటే ఇక్కడ బాయ్ అయినా కావచ్చు, గర్ల్ అయినా కావచ్చు. అంటే ఇద్దరిని కూడా బాయ్ని, గర్ల్ ఇద్దరిని కలిపి శిశువు అనొచ్చు, బిడ్డ అని కూడా అనొచ్చు. ఆ విధంగా స్త్రీ పురుషులు ఇద్దరి గురించి తెలియజేసేటటువంటి వాచకాన్ని మహన్మహతి వాచకము అని అంటారు. ఇది వాచకములు బిడ్డ. మరి టుడే హోంవర్క్ ఏంటంటే read same grammar bits. ఈ రోజు మనం తెలుసుకున్నాం కాబట్టి ఏమేంటి తెలుసుకున్నాం? 2 నేర్చుకున్నాం. సమాపక క్రియ, అసమాపక క్రియ,
ఇంకొకటి వాచకముల గురించి తెలుసుకున్నాం కదా బేటా, ఇది చదవండి. ఓకే బేటా, థ్యాంక్ యూ. गुड मॉर्निंग बेटा। कल हम कल की कक्षा में अपना प्यारा भारत देश कविता के बारे में जानकारी लिए है ना, तो आज हम भाषा की बात के बारे में देखेंगे बेटा। तो शब्द भंडार और क्वेश्चन आंसर्स ये सभी व्याकरण के संबंधित इस पाठ में है बेटा। यहाँ पर भाषा के बाद में क्या दिया गया है देखिए, रेखांकित शब्द पढ़ो और समझो बोलकर दिए गए हैं बेटा। यहाँ पर देखिए पाठ्य पुस्तक में रेखांकित शब्द पढ़ो और समझिए बोल के यहाँ पर एक पैसेज दिए बेटा। इसमें क्या है, विशेषण के संबंधित यहाँ पर वर्ड्स है, इसके बारे में आज हम जानकारी लेंगे। ठीक है, देखिए भाषा की बात। भारत एक विशाल देश है। भारत एक विशाल देश है। इसकी संस्कृति बहुत प्राचीन है। भारत एक विशाल देश है और इसकी संस्कृति कैसे बेटा, प्राचीन है। इसकी गरिमा महान है। इसकी गरिमा महान है। यह विश्व का सुंदर देश है। ये सभी किसके बारे में बेटा, भारत देश के बारे में। सुंदर देश है। यहाँ अनेक भाषाएं बोली जाती है। यहाँ अनेक भाषाएं बोली जाती है। यहाँ पर देखिए बेटा, भारत एक विशाल देश है। इसकी संस्कृति बहुत प्राचीन है। इसकी संस्कृति बोले तो कल्चर, और इसकी गरिमा महान है। यह विश्व का सुंदर देश है। पूरे हमारे वर्ल्ड में यहाँ पर भारत देश सुंदर देश है और यहाँ अनेक भाषाएं बोली जाती है। तो यहाँ पर बेटा इस अनुच्छेद में क्या है, कौन से वर्ड से बेटा, विशेषण के संबंधित यहाँ पर वर्ड है। ये पूरे ये सेंटेंस बेटा हमारे पाठ्य पुस्तक हम अपना प्यारा भारत देश के संबंधित यहाँ पर वाक्य दिया गया है। इस वाक्य में विशेषण के संबंधित कुछ शब्द हैं, हमें ढूंढ कर हमें लिखना है बेटा। तो जो शब्द संज्ञा और सर्वनाम की विशेषता बताते हैं उन्हें विशेषण कहते हैं। तो विशेषण बोले तो क्या है, हम इससे पहले कक्षा में पढ़ लिए हैं, आज भी अब हम जानकारी लेंगे। विशेषण बोले तो क्या है, संज्ञा और सर्वनाम की। यहाँ पर संज्ञा क्या है, भारत क्या बेटा है, संज्ञा। तो भारत एक विशाल देश है, तो यहाँ पर भारत क्या है, संज्ञा। तो संज्ञा हो या सर्वनाम हो, तो इसकी विशेषता बता रही है। विशाल बोले तो क्या है बेटा, विशेषण है। यह देखिए, यह विश्व का सुंदर देश है। यह बोले तो क्या है, एक सर्वनाम। यहाँ पर संज्ञा हो या सर्वनाम हो, सर्वनाम बोले तो क्या है, यह इस तरह के बात। यह विश्व का सुंदर देश है। यह सुंदर बोले तो क्या है बेटा, विशेषण। विशेषण बोले तो क्या है, संज्ञा या सर्वनाम। यहाँ पर शब्द, जो भी शब्दों में वाक्य में यहाँ पर संज्ञा शब्द हो या सर्वनाम शब्द हो, तो जिसकी विशेषता बताती है उसको विशेषण कहते हैं। अब देखिए बेटा, यहाँ अनेक भाषाएं बोली जाती है। बोलना यहाँ पर विशाल। यहाँ पर पहले हम विशेषण के बारे में देखें।
देखिए बेटा, ये भारत एक विशाल देश है। भारत कैसा देश है? विशाल। तो यहाँ पर संज्ञा की विशेषता बता रही है, इसको विशेषण कहते हैं, है ना, ये विशाल। नेक्स्ट, इसकी संस्कृति बहुत प्राचीन है। यहाँ पर संस्कृति प्राचीन है, यहाँ पर प्राचीन बोले क्या बेटा? ये विशेषण है। इसका क्या है? ये सर्वनाम है। इसकी संस्कृति बहुत प्राचीन है। इसका, उसका, यह, मेरा, ये सभी क्या बेटे? सर्वनाम के संबंधित है। यहाँ पर संज्ञा हो या सर्वनाम हो, उसकी विशेषता, इसकी संस्कृति। किसकी संस्कृति? इसकी बोल के बता रहे भारत की। यहाँ पर संज्ञा के बदले में क्या है बेटे? सर्वनाम आया है ना। तो संस्कृति बहुत प्राचीन है। तो प्राचीन बोले तो क्या है? सर्वनाम। प्राचीन बोले तो विशेषण के संबंधित। नेक्स्ट, इसकी गरिमा महान है। तो इसकी गरिमा कैसे है बेटा? महान है। तो यहाँ पर भी ये सर्वनाम है, यहाँ पर सर्वनाम की विशेषता बता रही है, ये विशेषण है। यह विश्व का सुंदर देश है। यह बोले तो क्या है? सर्वनाम। सर्वनाम की विशेषता बता रही है। कैसा बेटा? विश्व सुंदर है। यहाँ पर सुंदर बोले तो क्या है? विशेषण। यहाँ अनेक भाषाएं बोली जाती है। यहाँ पर यहाँ क्या है? सर्वनाम। यहाँ अनेक भाषाएं, अनेक क्या है? विशेषण है। अनेक भाषाएं यहाँ पर बोली जाती है। यहाँ पर इस अनुच्छेद में, अनुच्छेद बोले तो पैसेज, इस पैसेज में विशेषण के बारे में बताया गया है। हमारे पाठ्य पुस्तक में भाषा के बारे में क्या है बेटा? विशेषण के बारे में बताया गया है। तो जैसे हम कुछ और विशेषण के शब्दों को यहाँ पर लिखेंगे। फर्स्ट विशेषण देखिए बेटा। विशेषण बोले तो क्या है? संज्ञा, संज्ञा या सर्वनाम की विशेषता, विशेषता बताने वाले शब्दों को विशेषण, विशेषण कहते हैं। यहाँ पर संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्दों को विशेषण कहते हैं। समझ में आ रहा है बेटा? यहाँ पर संज्ञा हो या सर्वनाम हो, उसकी विशेषता, उसके बारे में बताने वाले शब्दों को यहाँ पर विशेषण कहते हैं। जैसे यहाँ पर विशेषण के संबंध में उदाहरण देखिए बेटा। मोटा, मोटा, चतुर, मोटा, चतुर, गरीब, गरीब, खट्टा, खट्टा, आधा, आधा, पूरा, पूरा, एक, 10, दूसरा, दूसरा, थोड़ा, थोड़ा, बहुत, बहुत आदि। विशेषण बनेगा जिसमें जो भी आकार होते हैं, इसका तभी आकार बताते हैं। साइज छोटा, मोटा, मीठा, अच्छा और बुरा, हाँ, इस तरह। यहाँ पर अंक को पहचानते हैं। यहाँ पर मोटा, तो राम कैसा है? मोटा लड़का है समझो। तो राम बोले तो क्या है? संज्ञा। मोटा बोले तो क्या है? यहाँ पर विशेषण होता है। मोटा, चतुर, गरीब, खट्टा, आधा, पूरा, एक, 10, दूसरा, तो क्या है? थोड़ा, बहुत आदि। ये सभी शब्द क्या है बेटा? विशेषण के संबंधित होता है। समझ में आया ना? संज्ञा, सर्वनाम की विशेषता बताने वाले। यहाँ पर बहुत सारे सेंटेंस है बेटा। इस सेंटेंस में यहाँ पर सर्वनाम हो या संज्ञा हो, उसकी विशेषता वो कैसा है? छोटा है कि बड़ा है कि, नहीं तो विशाल है कि, हाँ, नहीं तो लंबा है कि, सुंदर है कि, अच्छा है कि। जिस तरह बेटा संज्ञा हो या सर्वनाम हो, जिसकी विशेषता बताती है ना,
उनको हम विशेषण कहते हैं। और कुछ एग्जाम्पल देखिए बेटा इस वाक्य को। उदाहरण, यह अपना प्यारा भारत देश है। भारत देश है। ये क्या है बेटा? यह अपना प्यारा भारत देश है। तो इसमें क्या है बेटा? विशेषण है। यह अपना प्यारा भारत देश है। कौन सा भारत देश है? प्यारा भारत देश है। तो प्यारा मतलब क्या बेटा? विशेषण है। भारत चंचल नदियों वाला देश है। भारत चंचल नदियों वाला देश है। तो यहाँ पर चंचल नदी क्या था? विशेषण है। नेक्स्ट, भारत हमारा पावन देश है। इसमें भारत हमारा कैसा देश है? पावन देश है। पावन बोले तो क्या है? ये विशेषण है। नेक्स्ट, भारत जग में सबसे न्यारा देश है। भारत जग में सबसे कैसा देश है? न्यारा देश है। न्यारा देश है। देखो बेटे, भारत जग में सबसे न्यारा देश है। कैसा है? डिफरेंट से है ना, न्यारा। इस तरह ये सब शब्दों को हम क्या बोलते हैं? विशेषण बोलते हैं। समझ में आया बेटा? संज्ञा बोले तो क्या है? सर्वनाम क्या है? और विशेषण क्या है? संज्ञा बोले तो क्या है? किसी भी व्यक्तियों के नाम, स्थानों के नाम और वस्तुओं के नाम जिस तरह का बताने वाला करे, तो भाव को बताना कि किस तरह है, सफेद है कि काला है, वैसा। तो किसी व्यक्तियों के नाम, नहीं तो स्थानों के नाम, नहीं तो वस्तुओं के नाम, नहीं तो भाव के बताने वाले शब्दों को हम संज्ञा कहते हैं। यहाँ पर देखिए बेटा, इस वाक्य में संज्ञा क्या है? भारत है ना, जिसमें यहाँ पर यह भारत एक विशाल देश है। इसमें संज्ञा क्या है? भारत है। भारत बोले क्या है? नेम। यहाँ पर नेम दिया गया है। और सर्वनाम बोले तो क्या है? सर्वनाम बोले तो संज्ञा के बदले में आने वाले शब्द। यहाँ पर भारत है, समझो भारत एक विशाल देश है। भारत के बदले में यह एक विशाल देश है बोलने पर क्या होता? वो सर्वनाम होता है। ओके, भारत एक विशाल देश है, संज्ञा होता है ये संज्ञा। और विशेष सर्वनाम बोले तो क्या है? यह संज्ञा के बदले में आने वाले शब्दों को हम सर्वनाम कहते हैं। यह, वह, इसका, अपना, मैं, आप, हमारा, तुम्हारा, ये सभी क्या है बेटे? ये शब्द सर्वनाम के संबंधित होते हैं। नेक्स्ट, विशेषण बोले तो संज्ञा हो या सर्वनाम, संज्ञा और सर्वनाम की विशेषता बता देगा, जिसको हम विशेषण कहते हैं। देखो बेटा, पाठ्य पुस्तक में यहाँ पर क्या दिया गया है? नेक्स्ट बिट, दो देशभक्ति से संबंधित 2 नारे लिखिए बोल के दिए। देशभक्ति के सृजनात्मकता अभिव्यक्ति में यहाँ पर 2 पॉइंट है। सृजनात्मक अभिव्यक्ति, में ना, यह हमारा पाठ कौन सा है? भारत देश के बारे में है ना। तो भारत देश के संबंधित यहाँ पर 2 नारे लिखिए बोल के दिए हैं बेटा। पाठ्य पुस्तक में देशभक्ति के संबंधित 2 नारे लिखिए बोल के दिए। सृजनात्मकता अभिव्यक्ति यहाँ पर देखिए, देश भक्ति से संबंधित 2 नारे लिखिए।
स्वर्ग, धरती पर स्वर्ग, भारत देश हमारा, भारत देश हमारा। क्या है इसका फर्स्ट कोटेशन? धरती पर स्वर्ग, भारत देश हमारा। दूसरा देखिए, पावन नदियों का देश, पावन नदियों का, पावन नदियों का देश, पावन नदियों का देश, भारत देश हमारा, भारत देश हमारा। बहुत इंपॉर्टेंट है बेटा। हम कौन से भी ऐसे भारत देश के बारे में नारे लिख सकते हैं। ओके, नेक्स्ट देखिए, देशभक्ति के संबंधित 2 नारे लिखिए बोल के दिया जाता है। धरती पर स्वर्ग, धरती पर स्वर्ग, भारत देश हमारा, पावन नदियों का देश, भारत देश हमारा। धरती पर स्वर्ग, भारत देश हमारा, पावन नदियों का देश, भारत देश हमारा। ओके, समझना है ना बेटा? ये सृजनात्मक अभिव्यक्ति को दिया गया है। नेक्स्ट आपका होमवर्क बेटा ये, जिस तरह कुछ विशेषण शब्दों को ढूंढकर एक रफ नोटबुक में लिख लो बेटा। होमवर्क, विशेषण शब्द। So after finishing the unit 5th B reading, I am going to continue C reading Simba the Sailor. I bought a substantial stock of goods to trade and sail on a ship with a number of my merchant friends. We placed ourselves in the care of Allah and set off. Soon we reached an island. Here one of the sailors, not only one sailor, so many members, with the help of the friends, we used to go to the on the boat, taking so many items, whatever they are packing, and for selling purpose, the goods they will take from the place to, and they will keep there in the ship, and they will go to the rest, and they will sleep there. And what he was saying, we placed ourselves in the care of Allah and set off, because they will be very tired to go to one place to another place. What they will do, whatever the goods they are taking from the village, they will keep in the boats and they will take rest. Soon we reached an island. After finishing this keeping that, they reached to the island. We decided to go ashore, means anywhere. My friends went to gather fruits and flowers, but I took my food packet to a place in the shade. I had a good meal and lay down to sleep under the trees. I don't know how long I slept, but when I awake and looked down to see, the ship had gone. I was all alone, not knowing what to do. I climbed upon to the top of a tree and looked over the island on all sides. In the distance, I could see something white and decided to find out what it was. What happened? We decided to go ashore, to go for some of the place. And all the friends, only not one person, he was going on the boats. Only 10 members, 12 members, they will gather. They will keep all the goods to sell in the boats. Like that only they are going in the boat. And what happened? All the friends, those who are there in the boat, they went away to collect the gathered fruits and flowers. What they are going to gather are fruits and flowers. And what happened? He also went, and afterwards he taken his food to eat, and he taken his food and he taken his lunch, and he went away to sleep near the tree. Where the tree was there in the islands, how the trees will be there. There he went and he taken rest here under the tree, and he got sleep. He slept like that only. And all the friends, those are having those who came to collect the fruits and flowers, after the boat was going on, only for the minutes or hours they will wait, and after that they will announce it if the boat was running, and all the friends they gathered and they went away to the boat. And this person, he taking rest and he slept under the tree. He was lived like that only.
awaking that person, he observed that no one is there in the place where he was sat. And what he did, I climbed upon to the top of a tree and looked over the island, all the sides. He went on the top of the tree. He sat on the tree and he observed all the places belonging to the island. In the distance, I could see something white. In the distance means this distance only on the tree, I think. Otherwise, other tree, whichever it is there. He observed that some of the white in color, and he decided to observe that what is that he thought. Soon I came to what seemed like a huge white ball. When I touched it, it felt very smooth. It was so high that I could not see the top of it, and it was more than 50 paces round. There was no door on any side, and it was too smooth to climb. What happened here? Soon I came to see to a huge white ball. He observed that. How was it? It was very huge, big ball in white in color. If he touched it, means how it was very smooth. Very smooth it was there, and he thought that see the top of it, and it was very 50 panes round. There was no door on any side. It was not there any door because it was on the tree, and it was too smooth to climb. He climbed upon this white ball like that. How it was very smooth and very big. Suddenly the sky above me became dark, as if a huge cloud was covering it. Looking up, I saw that the darkness was caused by the shadow of a huge bird that was flying towards me. I had often heard sailors talk of a great and wonderful bird called a roc. This must be a roc, I thought, and this huge ball must be its egg. What happened when he was there? Lunchtime he went, he ate the food and he taken the rest under the tree. And after he wake up, how it was evening time. He observed this ball like white color, and he touched, and it was very smooth. And after some time it became very dark. In the evening time, how it will be in the monsoon season now, it will be very dark or very soon. And huge cloud was covering it. If clouds are there, if we cover the sky, how it will be? It will be very dark. And I saw that the darkness was caused by the shadow of a huge bird flying towards me. The big bird came and flying to me. I had often heard sailors talk of a huge. He observed that one of the sailor talked about this wonderful bird. What is the bird name? Roc. And afterwards he thought that the roc was this bird which was flying upon me, and he thought that the egg belongs to this bird because the bird it will be very big and huge personality, and he thought that this roc also belongs to this bird's this belongs to the egg belongs to this roc, he thought. The bird came near and sat on its egg. I soon crept close to the egg. Near me was one of the bird's legs, which was as big as a tree. I decided to tie myself to the leg of this bird with my turban so that when it flew away from the island, it could carry me with it. What happened? The bird came nearer and sat upon this leg. The bird came here and it sat upon this smooth egg, and he thought that what he thought, I soon crept close to the egg. He moved to the egg. Near me was one of the bird's leg. Here one of the bird's leg was there, the feet. What he did, he tied his feet here like this. With the turban means the turban which we are wearing on the women, those who will work in the fields and the forest, they will keep near the head. And he taken the turban and he tied with the help of this leg to this, because why he tied, it was a huge bird that when it will fly from this place, he can go easily with the help of that bird. For that purpose he tied. See the picture here.
how the feet of this bird as the big of as the tree. Just he taken the turban and he tied with the help of this turban to the feet of the bird. How much length it was there, ma? Like a tree it was belongs to. Rock means it was a very big bird which will be usually find in the forest and near the islands. At daybreak, the bird flew up so high that I was carried out of sight of the island. Then it came down again so fast that I lost my senses. When I found myself on the ground, I quickly untied the turban. The bird caught up a snake and flew away. What happened? At daybreak, the bird flew upon the so high. How the birds will, eagles will fly so far up to the sky. It was a very big rock bird and it was flying all around the island. He observed the surroundings of the island also, and then it came down and to the fast sense. Highly it went away, again from down it came. And what he did, it came to the down, he taken the turban, whatever it was tied to the feet of the bird, and he removed with the help of the hands. And quickly what the rock did, no, the bird, it taken one of the snake or whichever it is there for the food purpose. He catched the snake and it went away again to the air. This time I found myself surrounded on all sides by immense mountains that seemed to reach above the clouds. The sides of the valley looked so steep that there was no possibility of climbing them. When I began to look around the valley, I found that there were large diamonds lying on the ground. Where the bird kept this person, where it was surrounded all the sides of mountains and seems to be reach above the clouds. And all the sides of the valley looked to be steep. That was a possibility of not having any possibility to climb from that place. When he was begun to look around the valley, he looked very large diamonds were lying on the ground, because where in the islands and seas and oceans the diamonds, precious pearls will be available. What they will do, some of the men with the help of these birds only they will throw the meat, flesh of the some animals. For that purpose it will come down and it will take all the diamonds and it will keep in the nest and it will take the meat. Same like that only it was happening. I was excited to find such riches lying around me. Then I saw something else that made me very frightened. All around the valley there were huge serpents, some of them big enough to even eat an elephant. These came out of their holes at nightfall. During the day, I suppose they hid themselves from the rocks. What happened? He was excited because up to now he was a simple sailor. He used to sell whatever the goods are there. He used to sell in the boats. And that person, if he used to see valuable diamonds, how he will feel? Unfortunately, you are going to any one of the place, and the valuable things you observe without any cost are there to take. How you will feel? Same like that only. He felt very happy. How many diamonds are there beside lying to me? They saw something else that made me frightened. Frightened means he was shivering. All around the valley there were huge serpents, means what? Snakes. Some of them big enough to even eat an elephant. How the snakes are there, they are very big enough. They can eat at least one elephant also. These came out of their holes at nightfall. When they will come from the holes, like this, the holes they know in the valleys, they will come at night times from that holes. During the day, I suppose they hid themselves from rocks, because if the rocks, the birds are very big, no, if they will hit, they will die. For that purpose, they will lay under the holes only. At the night time only, they will come outside. I found a small cave where I decided to spend the night. At the entrance, I put a large stone to protect myself from the serpents. But the noise of their hissing outside made sleep impossible. I was glad that they went to their holes as day and night came on, and I was able to come out again, but I was still frightened. In fact, I found myself walking upon diamonds without
sleep in the sun. What happened? I found a small cave like this. The small cave he found, in that he wanted to sleep because all the serpent snakes are there. He observed, because if they observe this, he will come. And what to cover this cave? He leaned here. He was sleeping inside, and he kept here round rock here, because no one will get enter, and they can't observe this person, because all serpents are there. He said no, the snakes. And what happened? He slept there, but all the hissing sounds of the snakes, he did not got any sleep, and he was very frightened. And at last, being very tired, he eat a little food whatever he brought, and then he for have a short sleep in the sun. He went away to sleep in the sun. I was suddenly awakened by something which fell near me. I sat up and found that it was a huge piece of raw meat. At the same time, more pieces fell down from the rocks above the valley. I had heard stories in the past about this valley of diamonds, but had not believed them. Now I saw with my own eyes what the local merchants did to obtain the jewels. They used huge eagles to carry up the diamonds for them. What happened? I was suddenly awakened. He was get up suddenly, and he fell near me. What it was, they were huge raw meat. Huge raw meat means what? Which was not cooked. At the same time, more pieces from the valley. Here the valley was there, and here the nest will be there in the upon the tree. He observed that so many meats, after one, the meat was coming and laying on the ground. And he thought that in the before day he observed the story. What the local merchants, what they used to do, they take the meat to the eagles, and whenever the eagles are taking the meat, they used to put the diamonds in the nest, and they used to take the diamonds from, they used to collect the diamonds from the nest. Like that only he observed that huge amount of meat was falling from the valley. When the eagles have young ones in their nest among the rocks, they fly down into the valley to get food for them. So the merchants would throw down large pieces of raw meat. The diamonds stick to the meat, and in this way get carried to the eagle's nest. Each merchant has his own nest and considers it jewel's his. The idea came to me that I too could use these eagles. I myself could be lifted up from his deep valley and thus escape from it. The eagles were so big and strong that my weight could seem little. Yeah, what happened? When the eagles have young ones, small chicks will be there. No? The eagles, what they will do to collect that food, what they will do? They fly down into the valley to get the food. And what the merchants are doing now here? The merchants are keeping the raw meat here. And when they are coming for the collection of this raw meat, the feet, it will be sticked with the diamonds. And the diamonds, whatever the meat they are carrying, it will, with the raw meat, it will be the diamonds will be packed. And they used to go to the nest, and they used to give the chicks the food, whatever the raw meat is there. They used to give the meat. At that time, with the help of the meat, only the diamonds goes to in the nest. And all the local merchants, what they used to do, after whenever they are coming to the chicks for the food, they used to throw here the meat. After they are coming here, they used to go to the nest, and they used to collect the valuables of jewels, diamonds, like that. And he thought, and he also decided to do the same thing. What decided? He decided that to escape from it. The eagles were so big and strong that weight could seem little. First, I collected a number of large diamonds. These I put in my wallet and tied the wallet to my waist. Next, I tied one of the large pieces of meat to the middle of my back with my turban. I then lay down with my face to the ground and waited there. There was a sound of huge wings around me. Then I felt myself lifted up and carried to the top of the rocky walls of the valley. What he did for the collection of diamonds? Now, first he collected a large number of large diamonds.
me, and he faced where I then lay down with my face to the ground and waited there. Then he laid to the ground, and afterwards a huge birds came around me. All the birds came. What the lifter carried to the top story of the wall. Soon I was in one of the nests. The marchers were surprised to see me there. And when they heard my story, they helped me to find a ship to go home. When I got back to the Baghdad, I was a very wealthy man. I gave large amount of money to the poor and lived peacefully in my own home. Here, what happened soon? One of the nest, it went away, and the merchant what did? He was surprised. All the merchants will do same like that. Now you know they will take all the meat and they will keep here, and the diamonds whatever they from the nest they used to collect it. And when he was there near to the nest, he observed some more merchants are there, and what they did, they helped him, and they taken one of the ship, and they inserted him in that ship, and he went away to the Baghdad, means where the place of the village of this sailor. And he was a very wealthy man, means he became very rich man. Why he became a very rich man? Because he was taken all the diamonds, and he gave all the amount of money and diamond. Those are very poor, and he lived very peacefully in his own town and own village. This was the story about the Sindbad, the sailor.